హాయ్ అండి. ఈరోజు నేను రైస్ పారేజ్ ఆర్ వేపుడు జావా అంటారండి దీన్ని. అది చేశాననమాట. ఎందుకంటే నేను నా పిల్లలు ఫుల్ డిహైడ్రేట్ అయిపోయామన్నమాట. ఫుల్ ఫీవర్స్ వచ్చినాయండి. అలా ఫీవర్గా ఉన్నప్పుడు, నీరసంగా నలతగా ఉన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ స్లోగా ఉంటుందన్నమాట. డైజెషన్ సిస్టమ్ స్లోగా ఉన్నప్పుడు మనం హై డైట్ తీసుకుంటే డైజెషన్ అవ్వదన్నమాట. సో మా మదర్ ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే ఇలా జావలు తాగమని చెప్పారనమాట. నేను ఫాలో అయిన టిప్ ఏంటంటే ఫుల్ కొబ్బరి నీళ్ళు, ఫుల్ జావలు తాగామండి. ఫుల్గా తాగినప్పుడు 2 డేస్లో రికవర్ అయ్యాము. సో అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చెప్తానండి. ఇలాగ మూకుడు తీసుకొని ఒక కప్ రైస్ తీసుకున్నానండి. తీసుకుని వేపుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. వచ్చేదాకా వేపుకోవాలండి. కొంచెం సన్న సెగ మీద వేపుకోవాలి. హరిబరిగా వేపేసుకుంటే ఒక్కొక్కసారి కొంచెం కొంచెం మాడిపోతుంది అనమాట. సో ఇలా రావాలన్నమాట రైస్. వచ్చాక దాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్నాక కోర్స్ గ్రైండ్ చేసుకోవాలండి. అంటే రవ్వలాగా రావాలన్నమాట. కోర్స్ మిక్సీలో వేసాం కాబట్టి రవ్వ పిండి 2 వస్తాయి. ఇష్యూ ఏమి ఉండదండి. అయితే దీన్ని ఓన్లీ చన్నీళ్ళల్లోనే వేసుకోవాలి. వేసుకున్నాక అప్పుడు దాన్ని ఉడికించుకోవాలన్నమాట. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఎందుకంటే పౌడర్ కూడా ఉంటుంది కాబట్టి. సో నేను చూపించాను కదండి ఆ గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట. ఎందుకంటే జావ కాబట్టి ఇలాగా కొంచెం దగ్గరికి రానివ్వాలన్నమాట. మరగాలి. మరిగితే అప్పుడు దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇంకొంచెం మరగనివ్వాలి. అది ఉడుకు పడుతుంది అనుకున్నప్పుడు దాంట్లోకి జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఫుల్గా స్టిర్ చేసుకొని ఇంకొంచెం దగ్గర రానివ్వండి. మరీ పలుచగా ఉన్న తినలేము, అలా అని మరీ థిక్గా ఉన్న తినలేము. జావ అంటే జావలాగే తాగాలి కదండి, అందుకనమాట. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో ఉంటే దాంట్లో పెరుగైనా పచ్చడైనా ఏదైనా వేసుకొని తినచ్చు. పిల్లలకి కాబట్టి నేను డైరెక్ట్గా అలా పెట్టేశాను. నాకైతే కొంచెం పెరిగేసుకొని తిన్నాను అనమాట. అది దగ్గరికి వచ్చేసాక ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వస్తుందండి. చాలా అంటే చాలా బెటర్ అనమాట ఫీవర్ వచ్చినప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.